హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎలక్షన్స్ లేటెస్ట్ అప్డేట్ ఏంటనేది తెలుసుకుందాం. సర్పంచ్ ఎన్నికలే టార్గెట్, స్థానిక సమరానికి సిద్ధమవుతున్న కాంగ్రెస్. సంక్షేమ పథకాలే ఆయుధంగా ముందుకి, మరికొన్ని స్కీమ్ల అమలుకు శ్రీకారం. సో సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చేసి మనకు సంక్రాంతి తర్వాత ఉంటాయి. గ్రామాల్లో సర్పంచ్ల కాలపరిమితి ముగిసి ఏడాది కావస్తున్నా ఇంకా ప్రత్యేక అధికారుల పాలనే కొనసాగుతుంది. ఈ క్రమంలో సంక్రాంతి తర్వాత స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. సో ఈ ఎలక్షన్స్లో గెలవాలి అంటే ప్రభుత్వ పథకాలపై ఫోకస్ చేసింది. ఎన్నికల ముందు పథకాలను అమలు చేయడం ద్వారా వీలైనంత మైలేజీని పొంది ఎక్కువ స్థానాల్లో విజయం సాధించవచ్చని అధికార పార్టీ ఆలోచిస్తున్నది. అందులో భాగంగానే ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు నెలకు 1000, కొత్త రేషన్ల కార్డుల ప్రక్రియ ప్రారంభం, పెండింగ్లో ఉన్న మాజీ సర్పంచ్ల బిల్లులు విడుదల వంటివి ప్లాన్ చేస్తున్నది. ఈ నెల 28న అంటే మొన్న కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వ్యవసాయ కూలీలకు నెలకు 1000 రూపాయల చొప్పున ఇచ్చే పథకాన్ని ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. 6 నెలలకు సంబంధించిన మొత్తాన్ని 6000 ఒకేసారి ఇవ్వనుంది. దీనికోసం లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతున్నది. 6 గ్యారంటీలలో రైతు భరోసా ప్రధానమైనది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది పైగా లబ్ధిదారులు ఉన్నారు. సంక్రాంతి తర్వాత వీరి ఖాతాల్లో నిధులు జమ చేయనున్నది. ఈ నెల 30న ఈరోజు మీటింగ్ జరిగింది నిన్న, బట్ మీటింగ్ అనేది జనవరి 3కు పోస్ట్పోన్ అయింది. జనవరి 3 రోజు మీకు ఎన్ని రైతు భరోసా ఎన్ని అమౌంట్ జమ చేస్తున్నారు అనేది అయితే ఫైనల్ అయితే చెప్పడం జరుగుతుంది. మ్యాక్సిమం 6000 వేసే అవకాశం ఉంది. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు కూడా 10 ఏళ్లలో ఇండ్ల నిర్మాణ విషయంలో బీఆర్ఎస్ వ్యవహరించిన తీరుపై గ్రామాల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 మంది లబ్ధిదారులను ఇందిరమ్మ ఇండ్లకు ఎంపిక చేయడం ద్వారా గ్రామాల్లో కాంగ్రెస్ అనుకూల వాతావరణం ఏర్పడుతుందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. మొదట స్థలాలు ఉన్న వారికే ఇండ్లను కేటాయించనున్నారు. సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రభుత్వం ప్రారంభించనున్నది. అలాగే మాజీ ప్రజాప్రతినిధుల పెండింగ్ బిల్లులను సైతం విడుదల చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. సో ఆల్రెడీ చెప్పినవన్నీ చేస్తున్నది కనుక మ్యాక్సిమం గెలిచే అవకాశం ఉంటుందని అధికార పార్టీ అయితే అనుకుంటుంది. ఇవి సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చేసి సంక్రాంతి తర్వాత, రైతు భరోసా జనవరిలోనే, ఇందిరమ్మ ఇండ్లు జనవరిలోనే, రేషన్ కార్డులు జనవరిలోనే, అన్ని జనవరిలోనే ఇచ్చేసి ఫిబ్రవరిలో ఎలక్షన్స్కి వెళ్తాయి. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.